సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ శివారులోని శనగకుంట గ్రామంలో 500 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నీళ్లు లేక ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేనటువంటి పరిస్థితి నెలకొందని వాపోయారు. వ్యవసాయ బావులు తవ్వినా చుక్క నీరు రావటం లేదని, పంటలు ఎండిపోతే తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ చూపి తమ సాగునీటి సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరారు. రంగనాయక్ సారు వాటర్ వస్తాయని చెప్పి మేము ఆశ కొద్దీ వేలాది పెట్టుబడి పెట్టి 10 ఎకరాలు వేలాది పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాము. దాదాపు 500 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మేము రైతులము ఈ వరేసి ఊరేసుకున్న పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పటికైనా కొనుగోపుతున్న వరి ఆదుకోవాలని చెప్పి అధికారులని మేము వేడుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఎంతవరకు పోగలుగుతామని చెప్పి అధికారులు వేడుకుంటాం. మేము 500 ఎకరాల వరి పంటలు సాగు చేశాము. దీనికి మాకు రంగనాయాల ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా వాటర్ వస్తాయనే ఆశతోటి ఈ వరి పంటలు సాగు చేయడం జరిగింది. ఆ కాలువ మాకు అందుబాటులోకి రావడం లేదు. దీనికి అధికారులు మాకు దయచేసి మాకు ఈ కాలువ రావాలని కోరుకుంటున్నాము.